హాయ్ నమస్తే వెల్కమ్ టు జాన్ వెకేషన్. ఈ వీడియోలో చూపిస్తున్న ప్లేస్ చెన్నైలో మెరీనా బీచ్ పక్కనే ఉన్న ఐస్ హౌస్. దీన్ని వివేకానంద హౌస్ అని కూడా అంటారు. చూడటానికి ఇంత చక్కగా మెరిసిపోతుంది కదా, కానీ ఈ బిల్డింగ్కి 183 సంవత్సరాలండి. ఫస్ట్లో ఇక్కడ ఐస్ స్టోర్ చేయడానికి యూజ్ చేసేవారు. తర్వాత రామకృష్ణ పరమహంస మూమెంట్ జరుగుతున్నప్పుడు వివేకానంద స్వామి వారు ఇక్కడ 9 రోజులు స్టే చేశారు. అందుకని దీన్ని వివేకానంద హౌస్ అని అంటారు. లోపల వివేకానంద స్టోరీని మొత్తం ఇలా పిక్చర్స్ రూపంలో, షోస్ రూపంలో మనకి డిస్ప్లే చేస్తారు. తర్వాత మెడిటేషన్ చేసుకోవడానికి కూడా మనకి ఒక ప్లేస్ ఉంటుంది పైన. నేనైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ హౌస్ విజిట్ చేశాక. సో మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్తే చూడాల్సిన ప్లేస్లో ఇది కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.